ఆచార్యులు పెద్దలు చెబుతూ ఉంటారు, కవిత్వం పురుషుడు చెబితే దానికన్నా స్త్రీ చెబితే అది చాలా అందంగా ఉంటుంది. ఒక స్త్రీ కవిత్వం చెప్పగలిగినంత బాగా పురుషుడు చెప్పలేడు. ఎందుకంటే పురుషుడి హృదయం అనేది కఠినంగా ఉంటుంది సహజంగా, బై బర్త్, న్యాచురల్గా. వాడేదో కొంచెం మారితేనో, భగవంతుడి ఆరాధన చేస్తేనో, భగవంతుడిని పూజిస్తేనో కాస్త సున్నితం అవుతుంది ఆయనకి అలా చేయడం ద్వారా. ఎందుకంటే భగవంతుడిని పూజించేప్పుడు ఎంతటి మహనీయులైనా తమని తాము స్త్రీభావంతో భావించుకొని ప్రేయసీ భావంతో భగవంతుడిని ఉపాసిస్తారు. దాన్ని కష్టపడి ట్రైన్ అవ్వాలి. కానీ స్త్రీలకు ఆ కష్టపడాల్సిన అవసరం లేదు. సహజంగానే మృదువైన, సహజంగానే సహనము కలిగిన, సహజంగానే పంచే స్వభావం స్త్రీలకు ఉంటుంది. కనుక వారు కనుక భగవంతుడిని వర్ణిస్తే, భగవంతుడి మీద ఏదైనా కవిత్వం చెబితే అది చాలా అందంగా ఉంటుంది. ఎవరికంటే అందంగా ఉంటుంది? ఎంత అందంగా ఉంటుంది? ఈ వేదాంత దేశకుల వారే గోదాస్తుతి అనే గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు. గోదాస్తుతి అనే గ్రంథం స్తోత్రంలో ఏం చెప్తారైనా? వల్మీకతః శ్రవణతో వసుధాత్మనస్తే జాతో బభూవ సముని కవి సార్వభౌమః గోదే కిమద్భుతమిదం వక్త్రారవింద మకరంద నిభాః ప్రబంధాః అంటారు. అమ్మా, నీ చెవిలోంచి పుట్టినవారే లోకంలో పెద్ద కవులైపోయారు. ఇంకా నువ్వే కనుక పద్యాలు చెప్తే అవి ఎంత బాగుంటాయో అని చెప్తారు. ఏమిటి అర్థం? గోదాదేవి భూమి నుంచి కదా ఉద్భవించింది. భూమికి చెవులని వేటిని పిలుస్తారట? పుట్టలు. పుట్టని భూమికి చెవులు అంటారన్నమాట. ఆ పుట్టలో నుంచి పుట్టినవారు ఎవరు? పుట్టిలోంచి పుట్టినవారు వాల్మీకి ఆ వాల్మీకి భగవానుడు ఒక అద్భుతమైన ఇతిహాసాన్ని లోకానికి అందించారు. దాని పేరే శ్రీమద్ రామాయణం. ఎంత గొప్పదో మనకు తెలుసు. మంత్రమయమైన కావ్యం. ప్రతి అక్షరము ఒక మంత్రమే, వేద మంత్రమే ప్రతి అక్షరం కూడా. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. అందులో ఒక్కొక్క అక్షరాన్ని ఉచ్చరిస్తే మహాపాపములను అది పోగొడుతున్నవాడు. అంత గొప్పది వారు అందించారు. అమ్మా, నీ చెవిలోంచి పుట్టిన వారే లోకంలో కవి సార్వభౌములై ఇంత గొప్ప ప్రబంధాలు ఇస్తే, ఇంకా నువ్వే స్వయంగా పాటలు పాడితే అవి ఇంకెంత గొప్పగా ఉంటాయో అని కీర్తిస్తారు గోదాదేవిని. గోదాదేవి పాడినటువంటి ఈ ధనుర్మాస వ్రతము అంటే తిరుప్పావళి వ్రతం సకల వేద సారం తనలో ఇబించుకున్నటువంటి నిబిడీకృతం చేసుకున్న వ్రతం. ఈ 30 రోజుల వ్రతాన్ని ఆచరిస్తే, ఈ 30 రోజుల వ్రతాన్ని అర్థం చేసుకుంటే శాస్త్రం యొక్క సారమంతా మనకు తెలుస్తుంది.